వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం విక్టరీ వెంకటేష్ బర్త్డే సందర్భంగా మంచి అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. స్టైలిష్ లుక్తో వెంకీ మామ మన శంకర్ వరప్రసాద్ గారి నుంచి అద్రే సర్ప్రైజ్ బర్త్డే స్పెషల్ అంట. ఏంటి అసలు ఏంటా గిఫ్ట్, ఏంటా సర్ప్రైజ్ అనేది ఇప్పుడు మీకు వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోయి చెప్పేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక వచ్చినట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ కూడా మాత్రం మర్చిపోకండి. ఇక వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. డైరెక్టర్ అనిల్ రావుపూడి వెంకీ మామ బర్త్డే సందర్భంగా ఇవాళ మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి ఆయన స్టైలిష్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వైరల్గా మారింది. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్స్ విక్టరీ వెంకటేష్కు ఉంటారని ఎవరో చెప్పారు. అది అక్షర సత్యం. ఏమాత్రం నెగిటివిటీ లేని, ఎప్పుడూ పాజిటివ్గా ఉండే హీరో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు ఆయన సినిమాలను చూసేస్తారు. వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ రోజు డిసెంబర్ 13 వెంకీ మామ బర్త్డే. ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారనమాట. వెంకటేష్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్. వెంకటేష్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావుపూడి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి వెంకీ లుక్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోతో పోస్టర్ పంచుకున్నాడు. ఈ పోస్టర్లో వెంకీ స్టైలిష్ లుక్ అదుర్సు అనిపించేలా ఉంది. వెనుక బ్లాక్ డ్రెస్లో గన్స్ పట్టుకుని బాడీ గార్డ్స్ వస్తుంటే ముందు అలా స్టైల్గా వెంకీ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది. అనిల్ స్టైల్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రమోషన్లో డిఫరెంట్గా ఉంటాయి. ఏది చేసినా వెంటనే వైరల్ అవుతుంది. ఆయన స్టైలే అంతా. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి వెంకటేష్ లుక్ను కూడా అలాగే రివీల్ చేశారు. చుట్టూ ఆర్టిస్టులు ఉండగా మధ్యలో కొరియోగ్రాఫర్ సందీప్తో కలిసి అనిల్ రావుపూడి నిలబడి ఉన్నాడు. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ విక్టరీ వెంకటేష్ బర్త్డే, హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు అని వెనకాలకు చూపించగానే వెంకీ లుక్ రివీల్ అయిందనమాట. వావ్, ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. సో ఇదైతే వెంకటేష్ గారి బర్త్డేకి ఇదొక సర్ప్రైజింగ్ అనమాట. ఎస్పెషల్లీ వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా. కానీ వెంకటేష్ సినిమాలు అంటే నాకు తెలిసినంత వరకు ఇది కామెడీతో కూడుకున్న సినిమాయే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే F1, F2 అండ్ సంక్రాంతికి వస్తాం. ఈ 3 సినిమాల్లో కూడా వెంకటేష్ గారిని ఒక రేంజ్లో కడుపుబ్బ నవ్వించిన మూవీస్ కాబట్టి ఇది కూడా అదే కోవకు చెందిన ఒక ఫన్నీ మూవీ అయి ఉంటుండొచ్చు. కోర్స్ తను చేసే ఆ కామెడీ ఏంటి ఎలా ఉంటుందో అనేదాన్ని అయితే మనము మన శంకర వరప్రసాద్ మూవీలో అయితే తప్పకుండా చూడాలి. ఇదండి విక్టరీ వెంకటేష్ గారి బర్త్డే స్పెషల్ పోస్టర్ అనమాట. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.